మల్లరయమాట్టియ, ఇంకా మల్లురు అని చాణూరుడు, ముష్టికుడు అని కంసుడు ఏర్పాటు చేసినటువంటి ఇద్దరు మల్లురు ఉన్నారు కదా, వాళ్ళిద్దరిని కామక్రోధాలకి ప్రతీకలుగా మనకి భాగవతం చెప్తుంది అన్నమాట. వాళ్ళని చంపేయాలంటే మనలో ఉండేటువంటి అరిషడ్ వర్గాన్ని పోగొట్టుకోవాలి, ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉండాలి. దేవాది దేవనై ఈ పదంలో ఉందండి. ఇవాళ దివ్యస్థలాన్ని గనక మనం తీసుకున్నాము అని అంటే దేవాది దేవుడు ఎవరండి అంటే కంచిలో ఉండేటువంటి పెరుమాళ్ళకి వరదరాజస్వామికి దేవాది దేవన్ అనేటువంటి పేరు ఉంది. అసలు కంచి అనే పేరు ఎందుకు వచ్చిందండి? కా అంటే బ్రహ్మగారు అక్కడ అంచి యాగము చేశారు, బ్రహ్మ యాగము చేసినటువంటి స్థలం కాబట్టి కంచి అని పేరు వచ్చింది. ఆ కొండ అంతా హస్తి, ఒక ఏనుగు పడుకున్న ఆకారంలో ఉంటుంది కాబట్టి హస్తిగిరి, అదే అత్తిగిరి అనేటువంటి పేరు కూడా మొన్న అత్తివరదరాజన్ అనేటువంటిది మొన్న జరిగిన ఉత్సవాన్ని మీరందరూ కూడా 40 రోజుల ఉత్సవాన్ని సేవించుకొని ఉంటారు అన్నమాట. అందులో బ్రహ్మగారు యాగం చేస్తే అగ్నిగుండంలోంచి వచ్చాడండి కంచి వరదరాజస్వామి. దాంతో తాపం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల కంచిలో అన్ని సేవల కంటే వింజామర సేవ చాలా గొప్పదిగా చెప్తారు. అలా ఎప్పుడు చామరం వేస్తుంటారు. కచ్చి నంబి, కచ్చి అంటే కంచి అన్నమాట. ఆ కంచిలో ఉండేటువంటి మహానుభావులైన రామానుజాచార్యుల వారు గురువులుగా స్వీకరించాలి అని తపన చెందినటువంటి కచ్చి నంబి ఎప్పుడూ కూడా చక్కగా అక్కడ పెరుమాళ్ళకి వింజామర సేవ చేస్తూ ఉండేవారట. అందుకని కంచి వరదరాజస్వామి కాబట్టి ఇవాళ దివ్యస్థలం కూడా మనకి కంచి, శ్రీ కాంచీనగరంగా మనకి చెప్తారు. ఆ కాంచీనగరం, ఆ వైభవం, ఎన్ని విశేషాలో భగవంతుడు మన కోసం వచ్చి వరదుడై నిలబడి ఉన్నాడు. ఆ పేరే అది చేసేసుకున్నాడు. కంచి వరదరాజస్వామి, నన్ను ఆశ్రయించండి, మీకు ఏం కావాలంటే అవి ఇస్తాను అనేటువంటి దైవంగా కంచి వరదరాజస్వామి నెలకొని ఉన్నాడు అని చెప్పేసి ఇవాళ దివ్యస్థలంగా కూడా కంచి క్షేత్రాన్ని మనం చక్కగా చెప్పుకుంటాం. ఇంకా ఆళ్వార్ల దగ్గరికి వచ్చేటప్పటికి ఇవాళ నమ్మాళ్వార్లని తీసుకోవాలండి. ఈ కృష్ణతత్వాన్ని, ఒక దాహం, ఒక ఆర్తి, కృష్ణ తృష్ణ తత్వమివ, కృష్ణుడు అనేటువంటి దాహం అది రూపుదాల్స్తే ఋషిన్ జుషామహే అంటారు. నమ్మాళ్వార్ల యొక్క రూపమైంది. కృష్ణుడు అంటే అంత ఇష్టం. ఈ ఆళ్వార్లు అవతరించిన సమయానికి కొద్ది కాలం ముందే కృష్ణావతారం అయిపోయిన తర్వాత వీరు అవతరించారు. అయ్యయ్యో కృష్ణుడిని నేను సేవించుకోలేకపోయానే అనేటువంటి ఒక దివ్యమైనటువంటి తపన, ఆర్తి, దానితోటి కృష్ణ 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 అంటూ సామవేదసారంగా తిరువాయుమొഴി అంతా పెరుమాళ్ళని, దైవాన్ని ఏమి వర్ణిస్తారండి నమ్మాళ్ళవార్లు. అందువల్ల నమ్మాళ్ళవార్లని మనం తలుచుకోవాలి. అస్మత్ సర్వగురుభ్యో నమః అని గురు పరంపరకు వచ్చేటప్పటికి మనం 7 నుంచి ఇలాగ 6 నుంచి మనం తీసుకుని వస్తే అస్మత్ గురుభ్యో నమః, 7లోనేమో అస్మత్ సర్వగురుభ్యో పరమ గురుభ్యో నమః, 8లోనేమో అస్మత్ సర్వగురుభ్యో నమః అని ఆ పద్ధతి అలా వస్తుంది వరుసగా అన్నమాట. ఇందులో మనకి ఈ వానం అనేటువంటి ఒక్క పదం వల్ల లీలా విభూతి, నిత్య విభూతి అనేటువంటి విషయాలన్నిటినీ కూడా చెప్తూ మీరు ఈ లీలా విభూతిలో ఉన్నారు. పరమాత్మకి ఇవి 2 కూడా లోకవత్తు లీలా కైవల్యం అని. ఒక సముద్రపు ఒడ్డుకు వెళ్ళినప్పుడు ఆ ఇసుకతోటి గూడులు ఎలా కడతామో పరమాత్మ అలాగా ఈ సృష్టి కార్యక్రమాన్ని చేస్తాడు. అయిపోయేటప్పుడు దాన్ని ఒక తన్ను తన్నేసి వెళ్ళిపోయినట్లుగా లయము అనేటువంటి కార్యక్రమం వస్తుంది అని చెప్తారే. అలాగా పరమాత్మకి ఇది లీలా విభూతి అయింది, అది నిత్య విభూతి అయింది. భగవద్ రామానుజులు ఆ నిత్య విభూతి నుంచి ఈ లీలా విభూతికి వచ్చి ఆ నిత్య విభూతిలో ఉన్న స్వామిని నేను అందిస్తాను అని ఈ లీలా విభూతిలో, లీలా విభూతి అంటే ఏదో పెద్ద పదంగా కనపడుతుంది. మనం ఉండేటువంటి ఈ సంసారంకి లీలా విభూతి అని పేరు, పరమాత్మ ఉండేటువంటి పరమ పదానికి నిత్య విభూతి అని పేరు అనమాట.